ముఖ్యంగా అండి ఈ కర్నూలు కలెక్టర్ గారయ్యా, ఈ యొక్క నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో శ్రీనివాస్ గారని, ఆయన అందరూ ఆవుల శ్రీనివాస్ అంటారటండి అయ్యా. ఆయన ఇంటి పేరు మధ్య అయినప్పటికీ 20 సంవత్సరాల క్రితం ఒక్క గోవుతో ఆయన జీవితం మొదలుపెట్టి ఇప్పుడు 600 గోవులను పోషిస్తూ ఆయన జీవితం వెళ్ళబుచ్చుకుంటున్నారండి. ఆ క్రమంలోనే అనేక సార్లు మీ కలెక్టర్ ఆఫీస్కి, ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్కి మాకు ఏదైనా కొంచెం సౌకర్యవంతంగా భూమి ఇస్తే గోవు సంరక్షణ కోసం ఉపయుక్తంగా ఉంటుందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మీరు కనికరించలేదటండి అయ్యా. ఇప్పుడు ఆయన చిన్నా చితక చందాదారుల ద్వారా, దాతల ద్వారా డబ్బులు పోగేసుకుని 1.5 ఎకర్ ల్యాండ్ కొని అక్కడ 600 గోవుల్ని పోషిస్తుంటే మీ విఆర్ఓ గారు రషీద్ గారు అండి ఆయన పేరు అయ్యా, బిజినవేముల గ్రామం విఆర్ఓ గారు రషీద్ గారు అటండి. ఆయన ఫోన్ నెంబర్ 7989632115 7989632115 విఆర్ఓ రషీద్ గారు, బిజినవేముల గ్రామం, నందికొట్కూరు మండలం, కర్నూలు జిల్లా అండి అయ్యా. ఆయన ఆవులను కట్టేటువంటి కట్టు రాటలు ఉంటాయి కదా, వాటిని కూడా జేసీబీలతో పీకేసి ఆ ఫెన్సింగ్ కూడా మొత్తం తీసేసుకుని ఆయన ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారటండి అయ్యా, కమ్యూనిటీ హాల్లో పట్టుకెళ్ళి పెట్టారటండి అయ్యా. ఏది ఏమైనప్పటికీ మీరు ఎలాగ గో సంరక్షణ మీరు చేయరు, చేసేవారికి సహాయం చేయరు. మీ గురించి మాకు కూడా కొంచెం అనుభవం ఉంది కదండి అయ్యా. మీరు ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ ఏమైతే మీరు కేటాయించారు భూములు, ఆ వివరాలు తీసుకొచ్చాయా మాకు అందుబాటులో ఉంచండి. ఆకస్మిక తనిఖీకి నేను కానీ వేరెవరు కానీ వచ్చిన ఆయా సందర్భంలో మీరు చూపించకపోతే 166 ఐపీసీ ప్రకారంగా మీరు నేరం చేసిన వాళ్ళు అవుతారు. 120 ఏదో కుట్ర అంటారు చూసారండి అయ్యా, దానికి కూడా మీరు ఆ నేరం చేసినట్టుగానే భావించి 43 సిఆర్పిసి మీ కలెక్టర్ ఆఫీసుల్లో మీ మీదే ప్రయోగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. ఇది డిజిటల్ నోటీస్. ఇప్పుడు మనకి పేపర్లెస్ స్టేట్మెంట్లు, పేపర్లెస్ నోటీసులు వస్తున్నాయి కదండి అయ్యా, ఆ రకంగా ఇది డిజిటల్ నోటీస్ అండి అయ్యా. ఈ వీడియోనే నోటీస్ పంపించేవాడినైనా నా పేరు వీర రాఘవరెడ్డి. నా ఫోన్ నెంబర్ 9000182484 9000182484. వాట్సాప్ నెంబర్ 7660092451. అయ్యా నివాసం ఉండేది భాగ్యనగరం ఓయూ కాలనీ, మణికొండ దగ్గర. మీరు ఏదైనా సందర్భంలోనూ వీడెవడు మాకు నోటీస్ పంపిస్తాడు అంత దమ్ముందా అనుకుంటే, ఏమండి సెక్షన్ 21 ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్న మీకే కొవ్వు, అహంకారం, పొగరు మీకే ఉంటే, అదే సెక్షన్ 21 ఐపీసీలో మీకు యజమానులుగా ఉన్న మాకు ఉండదండి అయ్యా కొవ్వు, అహంకారం, పొగరు. అంచేత దీన్ని ఆదేశంగా భావించండి, విన్నపంగా భావించొద్దండి అయ్యా. మీరు ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లోనూ పూర్తి స్థాయిలో వివరాలు మీరు నమోదు చేసి అయ్యా సర్టిఫైడ్ కాపీస్ మేము తీసుకోవడానికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 74 రీడ్ విత్ 76 ప్రకారంగా మేము సర్టిఫైడ్ కాపీస్ పొందడం కోసం అనుకూలంగా రికార్డ్స్ మీరు ఉంచితే మీ గౌరవం మీకు దక్కుతుందండి అయ్యా. మీ విఆర్ఓ గారు చేసిన పని వల్ల 1.5 ఎకర్ ల్యాండ్లో కొద్దో గొప్ప విశాలంగా తిరిగే 600 గోవులు కూడా ఇప్పుడు 16 సెంట్ల భూమిలో అయ్యా సుమారు 800 గజాల్లో 600 గోవులు ఇరుక్కుని ఉండాల్సి వచ్చిందండి అయ్యా. దానికి కారణం మీరు, మీ విఆర్ఓ రషీద్ గారు అయ్యా. మీ ప్రోత్సాహం లేకుండా, మీ ఎంఆర్ఓ గారు ప్రోత్సాహం లేకుండానే మీ రషీద్ గారు ఇంత దారుణానికి ఒడిగడతాడండి అయ్యా. ఆయన గడ్డి వాములు తగలబెట్టారటండి అయ్యా. ఆయన మళ్ళీ దాతల సహకారంతో గడ్డి వాములు తెచ్చి మళ్ళీ వేసుకుంటే వాటి కింద మళ్ళీ నీరు పెట్టడం, ఆ గడ్డి వాములు పాడైపోవడం కోసం. ఏమిటండి ఇది, ఏం జరుగుతుందండి అయ్యా? మరి అదే మీ విఆర్ఓని, మీ ఎంఆర్ఓని మిమ్మల్ని కలిపి 43 సిఆర్పిసి ప్రకారంగా కస్టడీలోకి తీసుకుంటే ఆర్టికల్ 48 ప్రకారంగా గో సంరక్షణ చేయాల్సింది మీరు చేయటం లేదు, చేసే వాళ్ళని చేయనివ్వటం లేదు. ఆ నేరం కింద మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటే మీకు ఏమన్నా గౌరవం మిగులుతుందా? మీకు పరువు ఉంటుందా? ఐఏఎస్ అని గొప్పగా అనుకుని, గ్రూప్ 1, గ్రూప్ 2 అని గొప్పగా అనుకుని మీకు గౌరవం కూడా పోతుంది కదండి అయ్యా. అంచేది అక్కడి దాకా తెచ్చుకోకుండా పూర్తి స్థాయిలో ఆ రషీద్ గారి మీద కూడా చర్య తీసుకుని ఎంతమందికి ఇప్పుడు దాకా మీరు భూమి కేటాయించారు, మీకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో మాకు తెలపగోరి హెచ్చరికండి అయ్యా. ఎందుకంటే మీరు పబ్లిక్ సర్వెంట్స్ కదండి అయ్యా. మరి మీకు యజమానులుగా ఉన్న మాకు కొద్దిగా గొప్ప మీరు పూర్తి స్థాయిలో సేవ చేయాల్సిన బాధ్యత మీకు ఉందండి. మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి, సరిపోతుందండి. మాకు సేవ కూడా అక్కర్లేదు. మనం అది చెయ్యం, ఇది చెయ్యం, గొప్పకి మాత్రం తలెగరేస్తాం.
ఐఏఎస్, ఐపీఎస్ అని చెప్పి. అయ్యా ఏది ఏమైనప్పటికీ మీరు పూర్తి స్థాయిలో రికార్డ్స్ అందుబాటులో ఉంచండి అయ్యా. ఒకవేళ ఇది మీ దృష్టిలో కానీ లేకుండా ఎంఆర్ఓ కానీ రషీద్ కానీ తప్పు చేసి ఉంటే వారి మీద చర్య తీసుకోండి. గో సంరక్షణ కోసం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని ఆ బాధితులు ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన మన్ననలు పొందండి అయ్యా. ఈరోజు 100 కోట్లు సంపాదించే వాళ్ళు కాదండి అయ్యా గొప్పవారు. ఇట్లా నోరు లేని జీవాలను సాకి ఆయనే గొప్పోడండి అయ్యా. అని చేత చూడండి, ఇరుకులో పడి 600 గోవులు ఎట్లా కొట్టుమిట్లాడుతున్నాయో ఆ పాపానికి మీరు కారకులు కావద్దండి అయ్యా. నమస్తే అయ్యా, నమస్తే, నమస్తే.